ముఖచంద్రకళంకాభం మృగనాభివిశేషక. ఈ నామం గురించి నిన్నటి రోజున మీతో కొంత ప్రస్తావన చేసి ఉన్నాను. వదనస్మరమాంగల్య గృహతోరణ చిల్లిక తర్వాతి నామం పేరు. ఇది లలితా సహస్రనామ స్తోత్రంలో ప్రతి నామము పరమ పవిత్రమే. ఒక నామం కన్నా ఒక నామం గొప్ప అని చెప్పడానికి అలా అవకాశం ఏమి ఉండదు. ఎందుచేత అంటే ఒక అమృత భాండం ఉంటే మీరు ఆ అమృత భాండంలో ఎటువైపు నుంచి ఒక చుక్క తీసినా అది అమృతపు చుక్కే అవుతుంది తప్ప అంతా అమృత భాండమే అయినప్పుడు అందులో ఒక చుక్క కన్నా గొప్పదయ్యే అవకాశం ఎప్పుడూ ఉండదు. అంతా ఒక్కగానే ఉంటుంది. అందుచేతనే లలితా సహస్రనామ స్తోత్రంలో అన్ని నామాలు గొప్పవే. కానీ కొన్ని నామాలు మీ జీవితాన్ని అనుసంధానం చేసుకుని ఏవి మన జీవితంలో ప్రధానమైనటువంటి సమస్యలుగా వెంబడిస్తుంటాయో వాటిని తొలగతోసుకోవడానికి అనుసంధానం చేసుకునేటటువంటి ప్రక్రియ యందు వీటిని మనం ఎక్కువ అనుసంధానం చేసుకోవలసి ఉంటుంది అన్న కోణంలో మీరు దాని యందు ఎక్కువ మగ్నత ప్రదర్శించవలసి ఉంటుంది తప్ప ఏ నామము కన్నా ఏ నామము గొప్పది కాదు, ఒక నామం కన్నా ఒక నామం తక్కువ కాదు. మీరు చూడండి, ఒక సమస్య అని ఒకటి ఉంటుంది. ఆ సమస్య అనేటటువంటిది మీకు జీవితంలో ఒక్కసారి తటస్థించవచ్చు, 2 సార్లు తటస్థించవచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక మంచి భార్య కోసం అన్వేషణ అనేటటువంటిది ఎంతవరకు ఉంటుంది అంటే పెళ్ళయ్యే వరకు ఉండొచ్చు. అది కూడా పుట్టినప్పటి నుంచి ఏం ఉండదు, పెళ్లి చూపులు మొదలెట్టినప్పటి నుంచి ఉంటుందేమో. అది ఎప్పుడు తీరిపోతుంది అంటే పెళ్ళైపోగానే తీరిపోతుంది. ఇంకా వీడు మంచిది అనుకుని తెచ్చుకున్నా లేకపోతే ఇంకోలా తెచ్చుకున్నా ఆ తెచ్చుకున్న భార్య మంచిది అని వాడి జీవితాంతం సర్దుకోవడమే, ఇంకో అవకాశమే ఉండదు దానికి. మ్యారీ ఇన్ హేస్ట్ అండ్ రెపెంటెంట్ లీజర్ అని అందుకే సామెత వచ్చింది. కాబట్టి ఆ సమస్య అక్కడతో అయిపోయింది అంతే తప్ప అది జీవితాంతం వెంబడించే సమస్య కాదు. పెళ్లి చేసుకుందాం అనే సమస్య ఏమి ఉండదు. పిల్లాడికి ఒక్కసారి స్కూల్లో సీటు తెచ్చుకుంటే అక్కడతో అయిపోయింది దాని సమస్య, సీటు వచ్చేసింది అంతే. ఒక సమస్య జీవితంలో ఒకసారి ఉండొచ్చు, లేకపోతే 2 సార్లు ఉండొచ్చు, 100 సార్లు ఉండొచ్చు, 1000 సార్లు ఉండొచ్చు. కానీ జీవితాంతం ఉండేటటువంటిది మాత్రం పుట్టినదాదిగా శరీరం విడిచిపెట్టేసేంత వరకు మనిషిని నీడ ఎలా వెంటాడుతుందో అలా వెంటాడి దాని చేతనే సమస్త అజ్ఞానమునకు ఆలవాలమై మనిషిని ఒక్క అడుగు ముందుకు ఎయ్యనివ్వకుండా 4 మెట్లు పైకెక్కితే 20 మెట్లు కిందకి జార్చేసేది ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఆ విషయాన్ని పరిశీలనం చేసే ప్రయత్నం చేయండి. దీన్నే భయము అని పిలిచింది శాస్త్రం. భయం అనేటటువంటిది మనిషిని వెంటాడుతూనే ఉంటుంది జీవితంలో. ఇది పుట్టినదాదిగా అమ్మ కడుపులో ఉన్నప్పుడు భయం గురించి పక్కన పెట్టండి, జగత్తులోకి ప్రవేశించింది మొదలు వాడికి భయమే. ఈ భయం ఎప్పుడు తీరిపోతుంది అంటే ఆ కట్టె కాలిపోయినప్పుడు తీరిపోతుంది. అప్పటి వరకు ఎంత భయం అంటే ఎప్పుడూ భయానికి మొదటి కారణం ఏదై ఉంటుందంటే నేనేమైనా అయిపోతానేమో. పోనీ నేనేమైనా అయిపోతానేమో అని బెంగ పెట్టుకున్న వాళ్ళందరూ ఉండిపోయారా? ఉండిపోయిన వాళ్ళు లేరు. నాకేమీ అవదు అనుకున్నవాడు ఉండిపోయాడా? ఉండిపోయిన వాడు లేడు. నువ్వు వెళ్ళిపోవడం అన్నది ఒకసారి నిజమైపోయిన తర్వాత ఇంకా నీకు ఆ శరీరంతో సంబంధం లేదు, నీకు ఆ శరీరంతో సంబంధం ఉన్న ఏ వస్తువుతోటి సంబంధం లేదు. నువ్వు ఎంత భయపడినా శరీరం ఉండదు, నువ్వు ఎంత భయం లేకుండా ఉన్నా శరీరం ఉండదు. కానీ చూడండి, ఎంత వినండి, ఎన్ని చదవండి, మనిషిని వెంబడించి వెంటపడేది ఏది అంటే ఆ భయం అన్నమాటే. ఈ భయం ప్రధానంగా ఎందుకు వస్తుంది అని అడిగారు. 2 కారణాలు ఉన్నాయి. ఈ 2 కారణాల చేత మనిషిని భయం వెంటాడుతుంది అన్నారు. మొదటి కారణం ఎందుకు వస్తుంది అంటే ఉన్నది ఉండకుండా జారిపోతుందేమో. ఇది భయానికి మొదటి కారణం. ఇది ఎక్కడి నుంచి మొదలంటే దీనితో మొదలు. నేననగా ఎవరు ఇది. కాబట్టి అజ్ఞానానికి మొదలు ఎక్కడంటే పాదు ఎక్కడంటే ఇది నేను అంటూ ఇది తొలగదోసుకోవడానికే జ్ఞానానికి ప్రవేశం. దానికోసం వెంపర్లాట. కానీ చిత్రం ఏమిటంటే మీరు మెట్టెక్కుదామంటే 100 మెట్లు లాగేస్తారు. ఇది నేను అనొక భావన. కాబట్టి ఎప్పుడూ దీని గురించే బెంగ. దీనికి ఏమైనా అయిపోతుందేమో, దీనికి వేడి చేసేస్తుందేమో, దీనికి పడిశం పట్టేస్తుందేమో, దీనికి వాతం కమ్మేస్తుందేమో.
నువ్వు ఏ మంచి పని చేయకుండా ఇది దాచి ఏం చేస్తావు? ఇది ఉన్నది మళ్ళీ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. ఇది ఉన్నది నువ్వు మంచి పని చేయడానికే, దీంతో చెయ్యవు, మరి ఏం చేస్తావు? ఇది జ్ఞానికి ఉండే తాపత్రయం. అజ్ఞానికి ఉండే తాపత్రయం ఏమిటంటే దీని గురించి బెంగెట్టుకో. ఇది పరస్పర విరుద్ధంగా ఉంటుంది లోకంలో. దీని గురించి బెంగ అనేటటువంటిది చిట్ట చివరి క్షణం వరకు వెంటాడుతూనే ఉంటుంది. అమ్మో ఇదేమైపోతుందో, అమ్మో ఇదేమైపోతుందో. ఇది ఏదో అయిపోయే క్షణంలో ఏమీ సంకోచం లేకుండా అయ్యేపోతుంది. ఎంతో బెంగెట్టుకుంటే ఆగుతుంది ఏమిటండి? ఎంతో బెంగ పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది, అంతే తేడా. ఏమైనా బెంగ పెట్టుకోకుండా ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుందేమో, ఎక్కువ బెంగెట్టుకుంటే చాలా తక్కువసేపు ఉంటుంది. ఇక్కడతో మొదలుపెట్టి ఉన్నది ఉండదేమో, ఇది కారణం. రెండోది నా భార్య, నా బిడ్డలు, నా వస్తువులు, నేను వేసుకునేటటువంటి నగలు, నాకున్న ఇల్లు, నాకున్న కీర్తి, నాకున్నవి ఉండకుండా పోతాయేమో. ఇది నీడలా ఎంతవరకు వెంటాడుతుంటుందో తెలుసా అండి మనిషిని. దీని యందు అభూత కల్పన చేయడానికి కూడా వెనకాడ్డం. నేను ఇది వదిలిపెట్టకుండా ఉండలేకపోతున్నాను అనేటటువంటి మోహబుద్ధిని దాచుకోవడానికి ఎన్నో అసత్య ప్రకటనలు చేస్తుంటాడు. నాకేం లేదండి, నాకేం తాపత్రయం లేదండి అంటాడు. ఉట్టిది అలా అన్నాడంటే తాపత్రయం అన్న మాట బాగా జీర్ణమైందని గుర్తు. అదేదో తెలియకపోతే ఆ మాట ఎలా వచ్చింది అసలు? కాబట్టి ఉన్నది పోతుంది, మొదటి భయం. మనకి రావలసింది రాదు, రెండో భయం. మీరు చూడండి, లోకంలో దేనికి భయపడిపోతారు అంటే జనం అన్నిటికన్నా భయం ఏమిటంటే, ఏదైనా విన్నారనుకోండి, ఇది మీరు విన్నారు కాబట్టి మీకు 1000 రూపాయలు వస్తాయి అన్నారనుకోండి, చాలా సంతోషపడిపోతారు. అంటే ఏదో రావాలి, ఏదో రావాలన్న తాపత్రయం ఉంటుంది. ఈ రావడాన్ని శాస్త్రము యోగము అంటుంది. యోగము అంటే కొత్తది వచ్చుట. కోటేశ్వరరావు గారికి వాహన యోగం వచ్చిందండి అన్నారనుకోండి, అంటే నేను ఒక కారు కొనుక్కున్నాను అని గుర్తు. కోటేశ్వరరావు గారికి ఏదో గృహయోగం వచ్చిందండి అన్నారనుకోండి, నేను సొంత ఇల్లు కట్టుకున్నాను అని గుర్తు. ఇలా యోగము అంటే ఇత పూర్వము లేనిది ఇప్పుడు వచ్చింది, ఇలా ఇప్పుడు వస్తే యోగం పట్టిందంటారు. ఉన్నది ఉన్నది క్షేమంగా ఉందంటారు. ఇత పూర్వం ఏముంది అంటే, ఏదో నా దగ్గర 2 పుస్తకాలు ఉన్నాయి, ఆ 2 పుస్తకాలు అలాగే ఉన్నాయి, తెల్లారేటప్పటికి దొంగలు ఎత్తుకుపోలేదు, క్షేమం. ఉన్నది ఉంటే క్షేమం, కొత్తది వస్తే యోగం. మనిషి భయం దేనికంటే ఉన్నది పోతుందని, క్షేమంగా ఉండదేమోనని, రావలసింది రాదేమోనని, ఈ రెండింటికి భయపడుతుంటాడు. ఇప్పుడు మీరు ఈ విషయంలో మీ ఎవరికైనా నాతో అభిప్రాయ భేదం ఉందా? భయానికి ఈ 2 కారణాలు కావు అని ఏమైనా ఉందా? ఉండదు. ఈ 2 కారణం. ఈ 2 కారణమైతే ఈ రెండిటి యందు మీ ప్రమేయము ఎందుకు లేకుండా ఈశ్వర ప్రమేయాన్ని ఈశ్వరుడు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. చూడండి, దీన్ని నేను ఉంచుకోగలను అని ధైర్యంగా చెప్పగలిగిన మొనగాడుంటే 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మాంపలేరు. ముందు 5 అంబులెన్సులు, వెనక 5 అంబులెన్సులు, ఆయన గ్రూపు బ్లడ్తో ఉన్నటువంటి సీసాలు, శరీరంలో ఉన్న ప్రతి అవయవం మీద భారతదేశంలో ఎంత పెద్ద స్పెషలిస్టులు ఉన్నారో అంతమంది స్పెషలిస్టులతో కూడినటువంటి టీమ్ ఆఫ్ డాక్టర్సు, ఆయనకి 1 కిలోమీటర్ ముందు 1 కిలోమీటర్ వెనకాతల ప్రత్యేకమైనటువంటి రక్షణ, ఆయన ఉన్న చోట విమానాలు ఎగరకుండా ఆ గగనతలాన్నంతటికి రక్షణ. ఇన్ని చేస్తే ఆయన ఉన్నాడా? ఆయన పేరు పక్కకి కీషేరు 2 అక్షరాలు వస్తాయి, కీర్తిశేషుడు అని. అంటే మరి మీ ప్రయత్నం అంతా ఏమైంది? ఖచ్చితంగా వమ్మైంది. ఎప్పుడు? ఈశ్వరుడి ఆజ్ఞ ముందది నిలబడలేదు. ఈశ్వరుడి ఆజ్ఞ ఎంతవరకు కాలేదో అంతవరకు నాది నాది అంటుంటాడు, నా గొప్ప నా గొప్ప అంటుంటాడు. ఉట్టిది ఈశ్వరానుగ్రహం ఉంది కాబట్టి ఉంటూ ఉంటాడు. ఎప్పుడు ఈశ్వరానుగ్రహం, ఇది ఉండకపోతే ఈశ్వరానుగ్రహం పోయినట్టేం కాదు, అనుగ్రహంతో విడిపోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈశ్వరానుగ్రహం లభించకపోతే ఇది నేను అనుకుని పడిపోతాడు. అప్పుడు అజ్ఞానం వల్ల మళ్ళీ కింద కడతాడు. అలాగే నాకు రాలేదు రాలేదన్న ఏడుపు. ఇప్పుడు ఇందులో మీరు చూడండి,
మన ప్రమేయం ఒక్కటి లేదు, ఈశ్వరుడి యొక్క నిర్ణయం ఒకటి ఉంది. ఈశ్వరుడు ఎవరినైనా సరే లోకంలో ఉంచడానికి ఆయన ఏదో ఒక కారణాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. ఇన్ని శ్వాసలు వీడికి ఇవ్వచ్చు, ఇన్ని శ్వాసలు వీడికి ఇవ్వక్కర్లేదు. లేకపోతే మీరు ఒకటి ఆలోచించండి, కొంతమంది పుట్టగానే వెళ్ళిపోతున్నారు, కొంతమంది 10 ఏళ్లకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది 20 ఏళ్లకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది 100, కొంతమంది 80, కొంతమంది 60. ఆ వయస్సు అసలు లెక్క పెట్టలేము. ఆయా వయస్సుల్లో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేతకాక వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోయే వాళ్ళందరూ ఎందరో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండడానికి హేతువు ఈశ్వర నిర్ణయము. దేన్ని బట్టి ఈశ్వరుడు అలా నిర్ణయిస్తున్నాడు? 2. ఒకడికి వస్తోంది, ఒకడికి రావట్లేదు. ఇద్దరూ ఒకలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎంసెట్కి వెళ్ళే వాళ్ళల్లో ఎవరు ఇంజనీర్ కావద్దని కానీ, మంచి కాలేజీలో సీటు రాకూడదని కానీ, నేను ఒక పనికిమాలిన కాలేజీలో చదువుకుని ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నా అప్లికేషన్ పట్టుకుని ఊరూరా తిరిగేటటువంటి దౌర్భాగ్య జీవితమును గడిపెదనుగాక అని సంకల్పం చేసి ఎంసెట్ ఎవరు రాస్తారండి? ఎవరు రాయరు. ప్రతివాడికి ఏమిటుంటుందంటే మొట్టమొదటి ఆప్షన్ జేఎన్టీయూ, హైదరాబాద్లో సీట్ రావాలనే పెడతాడు. కానీ అందరికీ వస్తోందా? ఒక 40 మందికి వస్తోంది. ఏమి 40 మందికి వచ్చి మిగిలిన వాళ్ళకి ఎందుకు రావట్లేదు అంటే వాడు అదృష్టం అండి అంటారు. చిట్ట చివరికి ఏమంటారంటే వాడు అదృష్టం అండి అంటారు. అదృష్టం అనగా ఏమి అంటే ఈశ్వరుడి చేత నిర్ణయింపబడింది అంటారు. వాడి కర్మ అంటారు. లేకపోతే అంటే ఈశ్వరుడి యొక్క నిర్ణయం అన్నది ఒకటి ఉందా లేదా? ఈశ్వరుడి పాత్ర ఉన్నది, ఈశ్వరుడి పాత్ర కూడా ఉన్నది, మీ ప్రమేయము ఉన్నది. మీ ప్రమేయము గొప్పదా, ఈశ్వరుడి పాత్ర గొప్పదా? ఈశ్వరుడి పాత్రయే గొప్పది. అనుగ్రహం అంటే ఏమిటంటే వెళ్ళిపోవలసిన రోజు వచ్చేసింది, కానీ ఈశ్వరుడికి వాడిని పంపడం ఇష్టం లేదు, వాడిని ఉంచాలి అనుకున్నాడు. ఈశ్వరుడు ఉంచుతాడు వాడిని. వాడిని ఎలా ఉంచాలో ఈశ్వరుడికి తెలుసు. ఉండాలి అని నువ్వు అనుకున్నావు, తీయాలి అని ఈశ్వరుడు అనుకున్నాడు. నీ ప్రయత్నం ఆగదు. కాబట్టి ఇప్పుడు రెండిటిలో ఏది గొప్పది? ఈశ్వరుని యొక్క అనుగ్రహము గొప్పది, ఈశ్వరుడు నిర్ణయం చేయడం గొప్పది. ఈశ్వరుడు ఎందుకు నిర్ణయం చేస్తాడు? మీ పాపపుణ్యాల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తాడు. ఒక నామం వినేటప్పుడు దాని వెనకాతల ఉండేటటువంటి సైద్ధాంతిక కోణం మీకు అర్థం కాలేదనుకోండి, దాన్ని మీరు మీ జీవితానికి అన్వయం చేసుకోలేరు. అది మీకు ఏమి ఉపశాంతినివ్వలేదు. ఆ నామం మీ జీవితంలో ఒక మార్పుని తీసుకురాలేదు, ఒక వ్యక్తిత్వాన్ని పెంచలేదు. లోపలి వ్యక్తిత్వం పెరగడానికి ఆధ్యాత్మికమైనటువంటి విద్య అవసరం అవుతుంది. ఇప్పుడు ఈశ్వరుని యొక్క ప్రమేయము గొప్పది అని మీరు తెలుసుకున్నారనుకోండి, తెలుసుకుంటే మీరు ఒక విషయాన్ని చెప్పగలుగుతారు. నా దుఃఖములన్నింటికీ కారణం ఏది? భయము. ఏ కారణం చేత మీరు దుఃఖపడండి, ఆ దుఃఖానికి అంతటికీ కారణం ఏంటంటే భయము. ఏమీ కారణం లేదండి. ఏడవడానికి ఏం కారణం లేదు. వాడికి చక్కగా ఉన్నాడు, వాడు పిడరాయల్లే ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, అన్నీ ఇంట్లో బాగున్నాయి, సుఖంగా ఉన్నాడు. ఏడవడానికి ఏం లేదు. కానీ వాడు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తుంటాడో తెలుసా అండి? తర్వాత ఎప్పుడో ఏదో ఏమైనా అవుతుందేమో అని ఏడుస్తాడు. మీరు ఆలోచించండి. నేను ఇలా అన్నానని కాదు, అంటే మీ గురించి నేను ఎప్పుడూ చెప్పట్లేదని మీకు చెప్పాను. నా బోటిగాడి గురించే నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు బాగున్నావు కదరా, నీకెందుకురా బెంగ అంటే ఎప్పుడో ఏదో అవుతుందిట, అందుకని వీడికి బెంగ. ఎంత అజ్ఞానం! ఇప్పుడు ఉన్నదాని గురించి ఉపయోగించడం నేర్చుకుంటావా? ఎప్పుడో ఏదో అవుతుందని బెంగెట్టుకుని ఇప్పుడు ఉన్న సమయాన్ని వాడుకోవడం మానేస్తావా? ఎప్పటికి పోతుంది నీ అజ్ఞానం? ఎన్ని వింటే పోతుంది, ఎన్ని చదువుకుంటే పోతుంది? ఎందుకు ఆశ్రయించినట్టు గురువుని అజ్ఞానంలోకి లాగడానికా, నువ్వు జ్ఞానం పెంచుకోవడానికే? కనుక ఎలా ఉంటుందంటే లోకంలో భయము హేతువై ఉంటుంది. మహాపురుషులైన వాళ్ళు ఏమన్నారంటే, ఎప్పుడు పోతుందిరా నీకు ఈ దిక్కుమాలిన భయం అన్నారు. వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ది వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో. ఎన్నడు పోతుంది ఈశ్వరా ఈ భయం? భయము లేని స్థితికి నేను పైకెత్తబడెదనుగాక. నిర్భయత్వమే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానమునకు పరాకాష్ఠ. ఆ నిర్భయత్వం అలవడకుండా భయంతో జీవించినటువంటి వాడు జీవితంలో ఎదుగుదలని పొందినది లేదు. ఎదుగుదల అంటే నిర్భయత్వమే. నిర్భయత్వం అన్నది అలవడి తీరాలి. ఈ భయం పోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగింది శాస్త్రం.
ఈశ్వరుని యొక్క అనుగ్రహమునందు నీకు బలం పెరగాలి. భయం పోవడం అంటే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి భయం పోగొట్టుకోవడం కాదు. నేను భయాన్ని వదిలేసి మంటల్లో దూకేస్తాను అన్నారనుకోండి, అప్పుడు తప్పు మీది కాదు. నేను మంచి పని చెయ్యడానికి నాకు ఈశ్వరానుగ్రహము ఆలంబనమై నిలబడుగాక. ఈశ్వరానుగ్రహము కొరకు, ఈశ్వరుని యొక్క సేవ కొరకు నేను నిలబడినప్పుడు నాకు దుర్నిమిత్తములు దురితములు నన్ను కబళించకుండుగాక, అవి నాకు ప్రతిబంధములు కాకుండుగాక. దీనికి మీరు ఈశ్వరానుగ్రహాన్ని అడుగుతుండాలి. అప్పుడు మీ జీవితం ఏమవుతుంది? అడుగు తీసి అడుగేస్తే ఈశ్వర సేవకు ఉపయోగపడుతుంటుంది. ఈశ్వర సేవకి నాకు దురితము రాకుండా చూడు అని మీరు అడిగారనుకోండి, మీ జీవితాన్ని కూడా ఈశ్వర సేవగా మలుచుకోవడం మీకు వచ్చిందనుకోండి, ఈశ్వరుడు చాలా సంతోషిస్తాడు. సంతోషించి మీకు దురితము రాకుండా మిమ్మల్ని కాపాడతాడు. ఒక ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలో, అనుగ్రహాన్ని అపేక్షించడంలో మీ జీవితపు కోణం ఆ దిశలో మారవలసి ఉంటుంది. అంతేకాని భయం పోగొట్టుకోవడం అంటే నేను ఇప్పుడు భయాన్ని వదిలిపెట్టేశానంటే నా గోడ నుంచి నేను కిందకి దూకేస్తాను అంటే భయం పోగొట్టుకోవడం కాదు, తెంపరితనం అవుతుంది అది. దాన్ని భయం పోగొట్టుకోవడం అన్నారు. భయం పోగొట్టుకోవడం అంటే ఏమిటి అంటే ఏది చెయ్యడానికి ఏమవుతుందో అనే బెంగ పోవాలి అంటే నా జీవితమంతా ఈశ్వరమయంగా నడవడానికి కావలసిన సమస్తమైనటువంటి ఆలంబనములు నీవే అయి నిలబడెదవుగాక. ఇదే ప్రార్థన మీరు ఎప్పుడు చేసినా దేని కొరకు చేస్తారంటే దాని కొరకే. ఇప్పుడు అలా మీరు నడిచే శక్తి ఈశ్వరుడు ఇచ్చినప్పుడు మీరు దేనికి భయపడాలి చెప్పండి? ఈశ్వరుడు మీరు నిజాయితీగా లోపల నిలబడగలిగితే ఈశ్వరానుగ్రహం మీకు తోడై మీకు ఏది భయమునకు కారణమో దాన్ని ఈశ్వరుడు తొలగిస్తాడు. మీకు చెప్తాడు, నాన్న నువ్వు భయపడవలసిన కారణం ఒకటి ఉన్నది, ఈ కారణము విషయంలో నువ్వు జాగ్రత్త పడు. ఈశ్వరుడే చెప్తాడు ఆ రోజు వచ్చినప్పుడు. నిన్ను ఇంకా ఈశ్వర సేవలో ఉంచుకోవాలనుకుంటే అప్పుడు ఈ భయం పోవాలి. ఈ భయం పోవడం శాంతానికి హేతు అవుతుంది. ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఈ ప్రశాంతత అన్నది మీరు లోపల అనుభవించలేకపోతున్నారనుకోండి, శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదల నయన. ఇక్కడ శాంతం లేనప్పుడు ఎన్ని ఉన్నా దానివల్ల సౌఖ్యం ఏమి ఉండదండి. ఎన్నో ఉన్నాయి వాడికి. కానీ వాడు ఎప్పుడూ భయంతోనే బతుకుతూ ఉంటాడు. ఏదో ఒక భయం. ఇప్పుడు ఏదో ఒక భయంతో బతికేవాడు తానేమి సౌఖ్యం అనుభవిస్తాడు? ఇతరులకు ఏ సౌఖ్యం ఇస్తాడు చెప్పండి? ఇవ్వలేడు. కాబట్టి ఈ భయమును తొలగించడానికి మార్గం ఏమైనా ఉందా? ఇంత సాధన మేము చెయ్యలేం కదా, ఇంత అంతఃపరిశీలనం చేయలేం కదా, మేము నమస్కారం చేస్తే మాకు ఇటువంటి ప్రచోదనాన్ని ఇవ్వగలిగినది ఏదైనా ఉందా లోకంలో? ఇందుకొచ్చింది అమ్మవారికి ఒక రూపం అంది శాస్త్రం. లేకపోతే అమ్మవారికి రూపం అన్నది ఉండదు అసలు. రూపం లేని అమ్మవారు రూపం ఎందుకు దాల్చింది అని అడిగారు. ఎందుకు దాల్చింది అంటే అవి మీ శరీరములో ఉన్నటువంటి అవయవముల వంటివి కావు. వాటికి స్థూల సూక్ష్మ కారణములని 3 స్థాయిల్లో ఉంటుంది ఆ రూపం. స్థూలమైన రూపం నామం చెప్పి మనసులో దర్శనం చేస్తే శక్తినిస్తుంది. సూక్ష్మమైన రూపం మంత్రశక్తి చేత తెలుస్తుంది. కారణ రూపం కేవలముగా ధ్యానమునందు మాత్రమే ఏకీకృతమై లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు స్థూలమైన రూపం అమ్మవారిది బయటికి వస్తోంది అంటే అమ్మవారి ముఖం, అమ్మవారి కాళ్ళు, అమ్మవారి చేతులు కూడా మన ముఖం, మన కాళ్ళు, మన చేతుల్లాగే దర్శనం చెయ్యడం చేత ఏదో ఒక ఉద్విగ్నతను లోపల నుంచి ఒక రకమైనటువంటి భావ ప్రచోదనము చెయ్యడం వరకే ఉపయోగపడతాయా, లేకపోతే వాటి వల్ల ప్రయోజనం కూడా ఏమైనా ఉంటుందా అంటే మీకు నేను దీన్ని ఇంకా బాగా తేలిగ్గా చెప్పాలి అని అనుకున్నాను అనుకోండి. మీరు ఒక ఆయన్ని చూశారనుకోండి, చాలా నొక్కుల జుట్టు, చక్కగాను తెల్లటి మనిషి, ఎంతో అందంగా ఉన్నాడు. ఎంత అందమైనటువంటి ఆ శిరోజములండి, చాలా చక్కగా ఉన్నాయి ఆయన శిరోజములు అంటారు. ఇప్పుడు ఆయన యొక్క నొక్కుల జుట్టు చూసి మీరు కాసేపు లోపల ఉండేటటువంటి సంతోషం ఉద్విగ్నమై ఎంత మంచి జుట్టు అండి అనడానికి పనికొస్తుందేమో. అంతకన్నా ఆయన జుట్టును చూస్తే మీకేమొచ్చింది? ఏమీ రాదు. సరికదా ఒక్కొక్కసారి పతనం కూడా వస్తుంది. కానీ అమ్మవారి యొక్క అవయవములను మీరు చూశారనుకోండి, అలా ఉండదు.
అమ్మవారి అవయవములను మీరు చూస్తే ఒక్కొక్క అవయవము చేత ఒక్కొక్క రకమైన ఫలితము మీకు కలుగుతుంది. ఆ చూడ్డం తెలిస్తే. చూడ్డం తెలియలేదనుకోండి, మీరు యథాలాపంగా ఇలా చూసి అలా వెళ్ళిపోతే మీ మనస్సు అక్కడ నిలబడలేదు. అవి అందుకొచ్చాయి, వాటిని ఇలా చూసి నేను ఆ కారణాన్ని పొందాలి అని మీకు తెలియదు. ఇది ఎలా ఉంటుంది అంటే, పుస్తకాల షాపులో పుస్తకాల్ని అమ్మేటటువంటి వ్యక్తి ఉంటాడు. అతని దగ్గరికి మీరు వెళ్ళి, ఏమండి ఫలానా వారు లలితా సహస్రం మీద రాసినటువంటి వ్యాఖ్యానాలు మీ దగ్గర ఉన్నాయా అని అడిగారు అనుకోండి, ఉన్నాయండి అంటాడు. ఏదండి అన్నారు అనుకోండి, ఆ పుస్తకం తీసుకురండి అన్నారు. అంటే చదవాలని కుతూహలం ఉన్న మీకు లలితా సహస్రం ఒక్క పుస్తకంలో ఉందనుకున్నారు భాష్యం. అతను ఏం చేస్తాడంటే నిచ్చెన వేసుకుని 5వ అంతస్తుకి ఎక్కి ర్యాక్లో గబగబా చేయి పెట్టి 3 పుస్తకాలు తీసి అక్కడ పెట్టి, లలితా సహస్ర భాష్యం మీరు అడిగింది 3 పుస్తకాలుగా ఉందండి, 3 వాల్యూమ్స్ కలిపి 395 రూపాయలు అంటాడు. ఇప్పుడు లలితా సహస్ర భాష్యం పేరు చెప్పేటప్పటికి 5వ ర్యాక్లోకి నిచ్చెనేసుకుని ఎక్కి 3 పుస్తకాలుగా ఉందని చెప్పి తీసి 395 రూపాయలని చెప్పిన వ్యక్తికి అందులో ఒక్క అక్షరం తెలియదు. పుస్తకం ఎక్కడుందో తెలిసేమో కానీ అతనికి పుస్తకంలో ఏముందో తెలియదు. అమ్మవారని తెలిసేమో, అమ్మవారి నామమని తెలిసేమో కానీ నీకున్నటువంటి సృష్టికి ఈ అవయవాన్ని చూడడం ఇందుకు విరుగుడని మీకు తెలియదు. ఇది తెలిసిందనుకోండి, అన్ని మందులుంటే అన్నీ మీరు వేసేసుకోరుగా. మీ అనారోగ్యానికి కావాల్సిన మందు మీరు వేసుకుంటారు. నిన్ను జీవితంలో ఏది బాగా ఇబ్బంది పెడుతోందో అది తొలగించుకోవడానికి ఆ అవయవాన్ని నువ్వు బాగా ధ్యానం చేస్తే ఆ ఫలితాన్ని పొందేస్తావు. ఇందుకొచ్చింది అమ్మవారి యొక్క రూపం. ఇందుకొచ్చాయి ఆ రూపాన్ని బట్టి నామాలు. ఇప్పుడు మీ సృష్టిని బట్టి అది మందు తప్ప దేనివల్ల ఆ మందు గొప్పది అని మీరు అడిగారు అనుకోండి, ఏ మందు కన్నా ఏ మందు గొప్పదని మీరు చెప్తారు చెప్పండి. తలకాయ పోటుతో ఉన్నవాడికి తలకాయ పోటు మందే గొప్ప, కాళ్ళు నొప్పితో ఉన్నవాడికి కాళ్ళ నొప్పి మందు గొప్ప, నడుం నొప్పితో ఉన్నవాడికి నడుం నొప్పి మందు గొప్ప. తలకాయ నొప్పితో ఉన్నవాడు నడుం నొప్పితో వాడు వేసుకున్న మందు చూసి పనికి మాల మంది ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నాడు అనుకోండి, తలకాయ నొప్పి మందు ఉంటే ఎంత లేకపోతే ఎంత అంటాడు. వాడి మందుని వీడు, వీడి మందుని వాడు తిట్టుకుంటే ప్రయోజనమా? ఎవడికి కావలసిన మందు వాడిని ఉద్ధరిస్తుంది. అమ్మవారి శరీరం కూడా అంతే. మీకు ఏ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని తొలగించడానికి ఆ ప్రత్యేకమైనటువంటి అవయవ దర్శనం మిమ్మల్ని కాపాడుతుంది. ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య వ్యక్తిగత స్థాయిలో ఉండొచ్చు, కొంతమందికి ఉండొచ్చు. అందరికీ ఉండే సమస్యలు కొన్ని ఉంటాయి. భయము. ఈ భయము అన్నది సాధారణంగా ఏ ఒక్కరికో ఉండేది కాదు, సమస్త మానవాళికి ఉంటుంది. ఇన్ని చెప్పారు కదా కోటేశ్వరారు, మీరు మీకు ఎప్పుడూ భయం లేకుండా ఉంటుందా అని అడిగారు అనుకోండి, ఇలా ఎవరన్నా అడుగుతారేమో అన్న భయం నాకుంది. చూసారా? కాబట్టి భయం పోయిందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా నాకు భయం ఉంది. భయం ఉంది కాబట్టే ఇంత కష్టపడి చెప్పుకొని ఒకటికి ఒక మాట సమన్వయం చేసుకుంటాను. ఎందుకు సమన్వయం చేసుకుంటాను అంటే, నేను మెట్లెక్కడానికే తప్ప మీకు నేను బోధ చేస్తున్నాను అనుకోకండి. నన్ను నేను ఉద్ధరించుకోవడానికి చేసుకునే ప్రయత్నం ఇదంతా. కనుక ఇప్పుడు వచ్చిన నామం ఆ భయాన్ని పోగొడుతుంది. ఇది గురువులైన వారు పసిగడతారు. వీడికి వచ్చిన జబ్బుకి ఈ మందు పనికొస్తుందని డాక్టర్ గారు రాస్తారు. ఈ మందు ఇదిగో ఇక్కడ ఉందని మందుల కొట్లో ఆయన కనిపెడతాడు. వేసుకుని వీడు తరిస్తాడు. అలా ఇది ఇచ్చినది అమ్మవారు, ఇక్కడ ఉన్నది అని చెప్పిన వారు భాస్కర్ రాయల వారు. కాబట్టి మనకి ఈ నామంలో ప్రత్యేకంగా వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లిక, ఈ నామంలో ఉండేటటువంటి గమ్మత్తు మీరు పరిశీలించండి. మన్మధుడికి చాలా కాలానికి ఒక మంచి ఇల్లు దొరికింది అన్నారు. గృహ అంటే ఇల్లు. ఏమి ఇల్లు ఎందుకు దొరకాలి అంటే, మీరు అక్కడ పట్టుకోవలసి ఉంటుంది. ఇల్లు భయమును పోగొట్టేటటువంటిది. అమ్మయ్యా ఇంటికి వచ్చేసానంటాడు. ఎక్కడో కొంచెం ఒంట్లో బాగోలేదనుకోండి, నేను ఇంటికి వెళ్ళిపోతానండి తొందరగానంటాడు. అమ్మయ్య ఇంటికి వచ్చేసాను, ఇంక ఇబ్బంది లేదంటాడు. రాత్రి తలుపులు వేసేసుకో పడుకున్నాడు అనుకోండి, అమ్మయ్య నా ఇంట్లో నేను ఉన్నానంటాడు. ఇల్లు భయమును పోగొట్టేటటువంటి రూపమై ఉంటుంది. ఇప్పుడు భయానికంతటికీ కారణం ఎవరు? ఎప్పుడూ భయపడేవాడెవరు? మన్మధుడు. స్మరుడు అన్నారు. స్మర అన్న శబ్దమే ఎందుకు అయ్యాలి? ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. మనసిజ అనొక పేరుంది, అనంగుడు ఒక పేరుంది,
అలాగే పుష్పబాణుడు ఒక పేరుంది. ఎక్కడ ఏ పేరు వెయ్యాలో ఆ పేరే వేస్తారు తప్ప అన్నీ మన్మధుడి పేర్లే కదా అని వేరు.